అమ్మవారిని పంపించేటప్పుడు చాలా బాధగా అనిపించింది ఈసారి మాత్రం. ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూసినట్లయితే అమ్మవారిని అంటే శుక్రవారం నాడు అమ్మవారికి ఈ రూపంలో అలంకరించి అమ్మవారిని అయితే అలంకరించడం జరిగిందండి ఈ చీరలో. ఆ తర్వాత రోజు అంటే శనివారం రోజు అమ్మవారికి ఉద్యాపన అనేది చెప్పడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని ఈ వీడియోలో వీక్షిస్తారని కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చీర ఏంటంటే గనక అంచు అయితే ఏం రాలేదండి. పింక్ బ్లూ యొక్క కాంబినేషన్లో ఈ చీర అయితే వచ్చింది. ఈ చీరనైతే అమ్మవారికి అలంకరించడం జరిగిందండి. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి కూడా శనివారం రోజు అమ్మవారి యొక్క అలంకారం చూడండి. శనివారం రోజు అమ్మవారికి యథావిధిగా ఉదయం సుప్రభాతము, ఆ తర్వాత లలితా సహస్రనామము అవన్నీ కూడా పూర్తయిన తర్వాత గణపతి పూజ, పుణ్యాహవచనము, ఆ తర్వాత అమ్మవారి యొక్క మూలమంత్రాలతో పూజ, అలాగే కుంకుమార్చన ఇవన్నీ కూడా నిర్వర్తించటం జరుగుతుంది ఇక్కడ. ఈ 11 రోజుల పాటు ఎలా అయితే చేశామో 12వ రోజు కూడా అదే విధంగా చేసి అమ్మవారికి ఉద్యాపన అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి వినాయకుడికి ముందుగా ఉద్యాపన చెప్తానికి ఇక్కడ రెడీ చేస్తున్నాం. స్వామివారికి వినాయకుడికి నివేదనలు అన్నీ కూడా హారతులు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత స్వామివారిని ఉద్యాపన అయితే చెప్తాము. అయితే ఇక్కడ వినాయకుడిని ఇలా పైకి లేపడం అనేది 3 సార్లు లేపడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత దుర్గమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది, చూస్తూ ఉండండి. కుంకుమార్చన అయిపోయిన తర్వాత అమ్మవారికి కొన్ని రకాల దిష్టిలు తీసి తర్వాత అమ్మవారిని యథాస్థానం ప్రవేశయామి అన్నట్లు అంటూ ఆ మంత్రాన్ని చదువుతూ ఆ యొక్క అమ్మవారిని కదపటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారు వెళ్ళేటప్పుడు పసుపు కుంకాన్ని కూడా సమర్పించడం అయితే జరిగింది. ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించడం జరిగింది. అలాగే ఆ రోజు అమ్మవారికి పెరుగన్నాన్ని నివేదనగా పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ పెరుగన్న నివేదన అనేది జరుగుతూ ఉంది చూడండి. పెరుగన్న నివేదన తర్వాత అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. అయితే అమ్మవారికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ 11 రోజుల పాటు ఎలా అయితే మనం ప్రతిరోజు ఉదయం అమ్మవారి సేవలో, సాయంత్రం అమ్మవారి సేవలో గడిపిన వాళ్ళం ఒకేసారి ఆ యొక్క సేవలన్నీ కూడా ఇదవ్వటంతో చాలా బాధగా అనిపించింది. అమ్మవారిని మళ్ళీ ఎప్పుడు చూస్తామా, మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా అమ్మవారి కోసం ఎదురు చూడాలా అన్నట్లుగా అనిపిస్తుంది. చాలామందికి ఇలా ఎంతమందికి అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మవారిని పెట్టుకున్నారా మీరు? పెట్టుకుని కనుక తీసేటప్పుడు ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే కొంచెం బాధగా అనిపించినా కూడా అండి, అమ్మవారు ఒకటి మనకి నేర్పటానికి అమ్మవారు వచ్చారు, అది నేర్పించారు, వెళ్తున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. ఎవరు శాశ్వతం కాదు, ఇక్కడ అందరూ కూడా వచ్చి వెళ్ళే వాళ్ళే అని నిరూపణించటం కోసమే అమ్మవారు ఈ రూపంలో వచ్చింది కాబట్టి వచ్చి మనందరినీ కూడా ఈ 9 రోజుల పాటు ఆదరించి అలాగే అనుగ్రహించి ఈరోజు తన కైలాస యాత్రను చేస్తుంది. కైలాసానికి వెళ్ళి ఆ శివుడి దగ్గరికి వెళుతుంది కాబట్టి అమ్మవారిని మనం ఎక్కడున్నా అమ్మే. ఈ 9 రోజులే ఈ 11 రోజులు అమ్మ ఉందని అనుకోవటం తప్పు. ప్రతిరోజు కూడా అమ్మ మనకి అనిపిస్తూనే ఉంటుంది, మనని రక్షిస్తూనే ఉంటుంది. కానీ ఇట్లా ప్రత్యేకంగా అమ్మవారికి ఏర్పాటు చేసుకునేది ఇదే ఈ 11 రోజులే. అంటే నిత్యం పూజ చేసుకుంటూ ఉంటాం, ఏదో ఒక కార్యక్రమం వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక 9 రోజుల పాటు లేదా 11 రోజుల పాటు మనకి నిష్టగా చేసుకునే కార్యక్రమాలు ఇవన్నీ కూడా కాబట్టి కొంచెం అనిపిస్తుంది. కానీ అమ్మ మన కోసమే ఇలా సృష్టించింది కాబట్టి ఈ 11 రోజుల పాటు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాము. ఆ అమ్మవారికి అలానే వీడ్కోలు కూడా పలకాలని అలా చేయడం జరుగుతుంది. గుమ్మడికాయ, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా దిష్టి తీసి కొట్టి ఆ తర్వాత అమ్మవారిని కదపటం అనేది జరుగుతుంది. కానీ అండి, అద్భుతం ఏంటనుకున్నారు? కొబ్బరికాయ కానీ గుమ్మడికాయ కానివ్వండి ఒకే ఒక్క దెబ్బలో పగలటం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. మామూలుగా ఒకే ఒక్క దెబ్బలో తక్కువ శాతం పగులుతూ ఉంటే బాగా ఇసురు మీద, కానీ అక్కడ వెనక లైట్ కూడా ఉంది, చూసే ఉంటారు కదా. స్లోగా వేసినా కూడా కరెక్ట్గా పగలటం కూడా చాలా ఆనందం అనిపించింది అమ్మవారికి. కొట్టంగానే 2 ముక్కలు, ఒక్క దెబ్బలోనే 2 ముక్కలు అంటారు చూడండి, అలా అయినాయి.
చాలా ఆనందం అనిపించింది. అలా అవ్వటం కూడా చాలా అదృష్టంగానే చెప్తూ ఉంటారు. అలా జరిగిందండి. తర్వాత అమ్మవారికి ఈ విధంగా అమ్మవారిని కూడా కదపడం జరిగింది. చూసారా కలిశాన్ని కలిపాను. కలిసిని కలిపేసి అమ్మవారిని కూడా కదపడం జరుగుతుంది. అమ్మవారు చూడండి అసలు ఎంత బావుందో ఈ చీరలో. చక్కగా చిన్న చీరలే కట్టాను. కానీ అమ్మవారికి చాలా 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 బాగున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుండి చూడండి అమ్మవారిని. అంటే ఇప్పుడు దాకా కూడా దగ్గరగా చూపియలేదు కదండీ! ఇక్కడ నుండి కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. తర్వాత చిన్న అమ్మవారు ఉన్నారు కదండీ! అమ్మవారిని తీసుకొని వెళ్ళి లోపల పెట్టేయటంతో ఈ యొక్క దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా పూర్తయ్యాయి. ఆ కుంకుమాన్ని కూడా చక్కగా అవసరమైనట్టు పెట్టుకొని తర్వాతది కొంచెం కృష్ణలో కలిపి వచ్చేసాము. మిగతా అంతా కూడా తీసుకువెళ్ళి ఆ చుట్టుపక్కల వారందరికీ కూడా మేము కొంచెం అట్టి పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పంచి రావటం అనేది జరిగింది. అదొక వేడుకండి. అలా అందరికీ పంచుకోవడం కూడా ఒక వేడుక. ఆ యొక్క కుంకుమాన్ని అందరికీ సమర్పించి అమ్మవారిని మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా కుంకుమాన్ని మనకు ధరించుకుంటూ ఉంటే చాలా మంచిది. అమ్మవారి యొక్క శక్తి ఆ కుంకుమలో ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఉంటుంది కాబట్టి అలా చేయటం జరిగింది. ఇక్కడ చూసారా దుర్గమ్మవారిని తీసుకుని అలా తీసుకువెళ్ళి స్వామివారి దగ్గర ఆ మల్లేశ్వర స్వామివారు ఉన్నారు కదండీ! ఆ మల్లేశ్వర స్వామివారి పక్కనైతే పెట్టడం జరిగింది. చూసారా? అక్కడే ఎప్పుడు అమ్మవారు ఎలా అయితే ఉంటారో అక్కడ తీసుకొచ్చి మళ్ళీ పెట్టేసి తర్వాత అమ్మవారికి ఒక చిన్న జాకెట్ ముక్క కట్టి ఇందాకలా పెట్టింది ఉంది కదండీ! ఆ జాకెట్ ముక్క కట్టి పైన పెట్టేయటం అనేది జరిగిందండి. ఇదండి ఈరోజు వీడియో.